అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ శుభవార్త అని చెప్పవచ్చు. ఆ శుభవార్త ఏంటి అంటే అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఈ రోజు ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఈ నిధులను ఎక్కడి నుండి విడుదల చేయడం జరుగుతుందంటే కృష్ణా జిల్లా గన్నవరం సభ నుండి వేదికగా నిర్వహించి ఈ అన్నదాత సుఖీభవ విడుదలను రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవకు సంబంధించి నిధులను విడుదల చేయడం జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి అస్సాం నుండి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ నిధులను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇందులో కొంతమందికి డబ్బులు చాలా మందికి పడలేదన్నమాట. వాళ్ళకి పడకపోవడానికి కారణాలు కూడా ఏవేవో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వివరాల్లోకి వచ్చినట్లయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కి సంబంధించి పథకాలకు మార్చి 13న రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ కావడం జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లా గన్నవరం సభ నుండి ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు వచ్చేసి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో డిపిటి విధానంలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో డబ్బులను జమ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఈ అన్నదాత సుఖీభవ లబ్ధి పొందుతున్నారంటే 9.32 కోట్ల మంది డబ్బులను లబ్ధి పొందడం జరుగుతుంది. వాళ్ళకి నిధులు వచ్చేసి 19,000 కోట్లను ఈ అన్నదాత సుఖీభవ కింద ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు రావాలి అంటే రైతు చేయాల్సిన పని ఏంటి అంటే కొంతమంది రైతులకు డబ్బులు పడలేదని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రధానంగా ఈ కారణాల చేత అయితే డబ్బులు పడకపోవచ్చు. ఈ కేవైసీ పూర్తిగా కాకపోవడంతోన పడకపోవచ్చు. అలాగే ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ కి లింకు లేకపోవడం వలన ఈ డబ్బులు అనేది పడకపోవచ్చు. అలాగే డిపిటి విధానం ఎనేబుల్ చెక్ చేసుకోవాలి అంటే మీ కార్డుకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ల్యాండ్ రికార్డులో అప్డేట్ అయి ఉండాలి. అంటే మీ యొక్క పేరు మీ యొక్క పొలం మీద ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగా ఉంటేనే ఈ డబ్బులు మీరు పొందే అవకాశం ఉంది. అలాగే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని పాయింట్లు అయితే గుర్తుంచుకోవాలి అన్నమాట. ఒకే కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకాలు లబ్ధి పొందడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాగే 10,000 పింఛన్ పై తీసుకుంటున్న వారు కానీ ఈ పథకాలకు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభవ గాని పిఎం కిసాన్ గాని కౌలు రైతులు కూడా అర్హులు అన్నమాట. కౌలు రైతులు అక్టోబర్ నెలలో మరియు జనవరి నెలలో మీ యొక్క గతంలో మీ రికార్డులలో మీరు కౌలు రైతులుగా కార్డులు తీసుకొని ఆ కార్డులపై మీరు నమోదు చేసుకుంటే మీరు ఈ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. డెత్ మాన్యువల్ సర్టిఫికేట్ అంటే పట్టాదారులు మరణిస్తే వారి యొక్క పేరును వారి యొక్క కుమారులపై రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ యొక్క భూమి రికార్డులోని గ్రామ వార్డు సచివాలయంలో నమోదు పరుచుకుంటే మీరు ఈ పథకాలకు అర్హులు. అలాగే మీరు ఈ పథకానికి లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఎన్పిసి లింక్ మీ బ్యాంక్ అకౌంట్ కు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అలాగే దేవాలయ భూమి సాగు చేసే వారికి ఈ పథకానికి అయితే అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అంటే దేవాలయ భూములు కానీ దేవుని మాన్యం కానీ ఈ భూములు ఇటువంటి వాటి ఉంటే మీరు ఈ పథకాలకు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ఓకే అండి, అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.